వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ అజెండా. నేను జానకి. ఇవాళ తెలుగు దినపత్రికల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. మొదటగా ఈనాడు ఏపీ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి మెయిన్గా ఏం కనిపిస్తుందంటే గమ్యం చేరని రైలు, రాష్ట్ర భాగస్వామ్యం నిధులు ఇవ్వడం లేదు, కేంద్రం కేటాయించదు, కీలక రైల్వే ప్రాజెక్టులో ఏళ్ల తరబడి జాప్యం, రాష్ట్ర వాటా కింద జమ చేయాల్సింది 1.87 కోట్లుగా మనకి తెలుస్తోంది. ఇక అలాగే మనం అక్కడ చూస్తే పీఆర్సీపై కమిటీ, ఇక అలాగే మనం కింద చూస్తే వేతన స్కేళ్లు ప్రకటించకుండా కమిటీయా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం విమర్శిస్తుంది. అలాగే కమిటీ సరికాదు, ఏపీ జేఎస్సీ అమరావతి ఉద్యోగులు పింఛనదారులు ఆశలపై నీళ్లు చల్లారి. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే కనుక తలైవాకు ఫాల్కే అవార్డు, రజనీకాంత్ కు అత్యున్నత సినీ పురస్కారం, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ప్రతిష్టాత్మకంగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గురువారం కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక అలాగే కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రకటించడం కూడా జరిగింది. ఇక అలాగే మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే మనోహర వ్యక్తిత్వం ఆయనది మోదీ. ఇక అలాగే ఎన్నికల సమయంలోన కాంగ్రెస్ బస్సు డ్రైవర్ పెద్దనయ్య గురువు అందరికీ అంకితమని రజనీ అంటున్నారు. ఇక అలాగే ఆయన దారి రహదారి తెలుగు తెరపై రజనీకాంతులు కూడా విరజిల్లే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఇక మెయిన్ గా ఇక్కడ చూస్తే కడప జిల్లాలోని పెండ్లిమరి వరకే పూర్తయిన కడప బెంగళూరు మార్గం పనులు. ఇక అలాగే మనం చూస్తే పరిషత్ నగారా మోగనుంది. ఇక అలాగే మనకు చూస్తే నిలిచిపోయిన స్థాయి నుంచి మళ్లీ ఎన్నికలు బాధ్యతలు చేపట్టిన రోజే ఎస్ఈసీ నీలం సాహ్ని కీలక నిర్ణయం. షెడ్యూల్ ఇది. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అలాగే రీపోలింగ్ ఎక్కడైనా అవసరమైతే 9న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే లెక్కింపు ఫలితాలు వచ్చి 10న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం. అదే రోజున ఫలితాలు కూడా ప్రకటన వెలువడే అవకాశం కూడా మనకి తెలుస్తుంది. అలాగే మనం సేవకులమనే అవినీతి లేని పాలన అందించండి, సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు సీఎం జగన్. అలాగే మనం చూస్తే కొలువులు కొత్తవి, ఇంటర్న్షిప్ లో ప్రతిభ చూపితేనే నియామకం, వర్చువల్ గానే పరీక్ష నుంచి ఉద్యోగం వరకు అని కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈనాడు టీఎస్ విషయానికి వస్తే గనక మెయిన్ గా మనకి ఇక్కడ వడదడ, రాష్ట్రానికి వడగాలుల హెచ్చరిక, గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నేడు రేపు మరింత ఉగ్రరూపం, భద్రాద్రి జిల్లాలో 44.1 డిగ్రీలు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషన్ కూడా ఈ విధంగా నిర్ణయం చేసింది. అలాగే 2వ తేదీ జగిత్యాల, కరీంనగర్, వరంగల్ అర్బన్, 2-3 తేదీలు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జోగులాంబ, గద్వాల, 2-3-4 తేదీల ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి. ఇక అలాగే 2 నుంచి 6 వరకు కూడా కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలో 18 జిల్లాలకు వడగాల్పుల ముప్పున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక అలాగే మీ సేవ పెడతోవా కేంద్రాలు తీసుకున్నది ఒకరు, నడిపేది ఇంకొకరు, ఆపరేటర్ లాగిన్లు, బయట వ్యక్తులు విక్రయం, అనుమతి లేకుండా ధృవపత్రాలు, అడ్డగోలు ఛార్జీలు ఈటీవీ ఈనాడు పరిశీలనలో వెల్లడించినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే అధికారం లేకపోయినా అని కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే తలైవాకు ఫాల్కే పురస్కారం లభించింది. ఈ విషయం అయితే మనకి ప్రతి పేపర్లో కూడా హైలైట్ గా కనిపించినట్లుగా తెలుస్తుంది. అలాగే లక్ష్యం చేరని చేనేత మిత్ర, ఏటా 100 కోట్ల కేటాయింపు, 3 ఏళ్లలో వినియోగం 11 కోట్లే, సంఘాల చేతివటం, దళారుల బెడద, కార్మికులకు ఆశించిన స్థాయిలో అందని సాయంగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే మనం మెయిన్ గా చూస్తే సాగర్ తర్వాత మినీ పురపోరు, సిద్ధమవుతున్న కార్యాచరణ, డివిజన్లు, వార్డుల పునర్విభజన పూర్తిగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే మనం ఇక్కడ చూస్తే ఆయన దారి రహదారి, చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు యథాతథం, పొరపాటున ఉత్తర్వులు జారీ అయ్యాన ఆర్థిక మంత్రి, రణరంగమైన నందిగ్రామ్, ఉద్రిక్తంగా బెంగాల్ 2వ దశ పోలింగ్. అలాగే దేశంలో కొత్తగా 72,330 మందికి కరోనా సోకింది, 459 మంది బాధితులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే ఏపీలో 1271 మందికి కోవిడ్, 3 మృతి. ఇక గూడు చెదిరి, గుండెలవసి, దివ్యాంగుడి అత్యాయత్నం, అలాగే ఆందోళన మధ్యనే కిస్టరాయన్పల్లి ప్రాజెక్టు పనులు కూడా జరిగాయి. అలాగే మనం ఇక్కడ చూస్తే మెయిన్ గా కామారెడ్డి జిల్లాలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు మెండుగా ఉపాధి, రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు ప్రథమ స్థానం, కార్డు స్థాయిలో 1.15 కోట్ల పని దినాలు. ఈ విషయానికి వచ్చినట్లుగా అయితే గనక మనకి మెయిన్ గా రజనీకి ఫాల్కే పురస్కారం, పాలకులం కాదు మనం సేవకులం, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విధంగా కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అవినీతి వివక్ష లేని పాలన అందించాలి, అదే మనకు శ్రీరామ రక్ష, అర్హులందరికీ పథకాలు అందించాలి, ప్రజలకు భరోసా కల్పించాలి. అలాగే మున్సిపల్ పదవులు
చెల్లింపుల్లో సామాజిక న్యాయం పాటించాం, అక్కా చెల్లెమ్మలకు పెద్దపీట వేశాం, పరిశుభ్రత, రక్షిత తాగునీటికి ప్రాధాన్యం, సకల వసతులతో పేదల కాలనీల నిర్మాణం అని కూడా జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. ఆగిన చోట నుంచి ఆరంభం. 8న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడింది. ఏడాది క్రితం మధ్యలోనే ఆగిన ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్ విడుదల. 2371 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 7321 చోట్ల ఎన్నిక జెడ్పీటీసీ స్థానాల్లోనూ 126 ఏకగ్రీవం కాగా మిగిలిన 526 చోట్ల ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని బాధ్యతల స్వీకరణ. సీఎస్ వినతి మేరకు వెంటనే ఎన్నికల ప్రక్రియపై దృష్టి. అలాగే నేడు రాజకీయ పార్టీలతో భేటీ కూడా నిర్వహించబోతున్నారు. అలాగే సచివాలయాలు యూనిట్ గా వ్యాక్సినేషన్, ఈ ప్రక్రియను ఒక యజ్ఞంలా కొనసాగించాలి. గుంటూరులో వ్యాక్సినేషన్ వేయించుకున్న అనంతరం సీఎం వైఎస్ జగన్ 6 రోజుల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే గ్రామాల్లో సైతం వ్యాక్సినేషన్, 90 రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రక్రియలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి అని కూడా మనకు తెలుస్తోంది. కండక్టర్ టు కథానాయకుడు 1 నెలల ప్రయాణం. అలాగే మనం మెయిన్ గా చూస్తే చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడారు. టీడీపీకి ఓటేయాలంటూ ప్రలోభ పెట్టారు. ఓటుకు కోర్టుల కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం. మన వాళ్ళంతా బ్రీఫ్ చేశారు, వాళ్ళు చెప్పినట్టు చేయండి అని చంద్రబాబు కోరారు. తానున్నానని వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి తదితరులు 50 లక్షలతో వచ్చారని కూడా స్టీఫెన్సన్ ఈ సందర్భంగా వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే నందిగ్రామ్లో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. మెయిన్ గా మనం చూస్తే ఇక్కడ తొలి రోజే 92.59% మందికి పింఛన్లు అందజేశారు. కడప రవీంద్రనగర్ లో మానసిక విద్యాంగుడు రెడ్డి శేఖర్ కు పెన్షన్లు అందజేస్తున్న వాలంటీర్ గౌసియా. అలాగే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే 1355.63 కోట్ల పంపిణీ. నేడు రేపు కొనసాగుతున్న ఈ పంపిణీగా మనకు తెలుస్తోంది. అలాగే ముంచంగ్ పుట్టు కేసులో 6 అరెస్ట్, మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ ఎన్ఐఏ అభియోగం. ఆధారాల కోసం ఏపీ తెలంగాణలో 31 ప్రాంతాల్లో సోదాలు. 10 లక్షల నగదు, 40 ఫోన్లు, 44 సిమ్ కార్డులు స్వాధీనం. ఎన్ఐఏ సోదాలపై పౌర హక్కుల సంఘాలు నిరసన. అలాగే మనం చూస్తే ఈ ఎండలు మంచికే, వీటితో నైరుతి రుతుపవనాలు సానుకూలం, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయంటున్నారు నిపుణులు. అలాగే ఫస్ట్ వీక్ లో అనుకూలంగా లానినా పరిస్థితులు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అలాగే వర్ధతే విద్యా ప్రమాణాల పెంపునకు కృషి, విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తామని డిఈఓ తాహేరా సుల్తానా చెప్పారు. గురువారం ఆమె బందరుల విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సాక్షితో కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రైవేట్ పాఠశాలలపై కొరడా, తనిఖీలకు డివిజన్ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం సాక్షి తెలంగాణ విషయానికి వచ్చేస్తే కనుక మెయిన్ గా 1,00,000 టన్నుల సర్కారు బియ్యం వాతాపి జీర్ణం. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కష్టం, మిల్లింగ్ బియ్యంలో మిల్లర్ల ఆక్రమణ. 2019-20 యాసంగి నాటి బియ్యాన్ని ఇంకా ఇవ్వని వైనం. 1.25 లక్షల టన్నులు వారి వద్దే. ఆ బియ్యం 400 కోట్ల పైనే. 2016కు ముందు నాటి 85 కోట్ల విలువైన బియ్యంగా కూడా మనకు తెలుస్తోంది. అలాగే ఇంకా రికవరీ కాని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సీఎంఆర్ బియ్యం అమ్ముకుని వ్యాపారం చేస్తున్న మిల్లర్లు, కొన్ని చోట్ల రేషన్ బియ్యం సీఎంఆర్ గా రీసైక్లింగ్, నాణ్యత లేని బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థకు అంటగట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలాగే రజనీకి ఫాల్కే పురస్కారం కూడా లభించింది. అలాగే నందిగ్రామ్లో కూడా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మళ్లీ దోచేస్తున్నారు. అలాగే మనం ఇక్కడ మెయిన్ గా చూస్తే ఏంటంటే మళ్లీ దోచేస్తున్నారు. కరోనా విజృంభణతో బాధితులు ప్రైవేట్ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పరుగులు తీస్తున్నారు. దీంతో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా బాధితుల నుంచి అతిగా దోచుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే మనం చూస్తే హస్తకళలకు ఈ గోల్కొండ, హస్తకళాకృతులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ప్రైవేట్ ఈ కామర్స్ వెబ్సైట్లతో పోలిస్తే మెరుగైన ఫీచర్లు. అలాగే ఏకలవ్య పోస్టులకు టెట్ అభ్యర్థులు అర్హులే. అలాగే మనం చూస్తే 6 అరెస్ట్. ముంచంగిపట్టు కేసులో పౌర హక్కు నేతలను అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. అలాగే మనం మెయిన్ గా చూస్తే చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఏపీలో 8న ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్. ఏపీలో ఏడాది క్రితం అర్థాంతరంగా ఆగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. నూతన ఎస్సీసీగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే నీలం సాహ్ని గురువారం ఈ మేరకు ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్ కూడా ఆమె విడుదల చేయడం జరిగింది. అలాగే మనం చూస్తే ఏపీ విషయానికి వస్తే సూర్య ప్రతాపం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు. తిరుపతిలో అత్యధికంగా 43 డిగ్రీలు. నేడు రేపు కూడా అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని కూడా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే రజనీకాంత్ కు ఫాల్కే పురస్కారం. అలాగే 8న పరిషత్ పోరు, 8న 10న కౌంటింగ్ ఫలితాలు. బాధ్యతలు స్వీకరించిన రోజే కమిషనర్ నీలం సాహ్ని ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే బ్రోచేవారెవరు, 2,000 కోట్ల సర్కారీ భూమికే ఎసరు. విశాఖలో పెద్దల దందాలో నయాపంత. వైఎస్ హయాంలో ఎన్సీసీతో ఒప్పందం, హౌసింగ్ బోర్డుతో కలిపి జాయింట్ వెంచర్. తర్వాత కోర్టు వివాదాల్లో చిక్కుకున్న భూమి. ఇప్పుడు తెర వెనుక నుంచి పెద్దల దందా. హౌసింగ్ బోర్డు ఎన్సీసీతో నిమిత్తం లేకుండానే రియల్ ప్రాజెక్ట్ ఎలాగోలా ఎన్సీసీని తప్పించి రంగంలోకి. వైజాగ్ 1 పేరిట బ్రోచర్లు
ముద్రణ, న్యూయార్క్ టవర్స్ శైలి అంటూ ప్రచారం, కోర్టులో భూ వివాదం, రిజిస్ట్రేషన్లు లేవు, అయినా లావాదేవీలు, భూమి వరకు రోడ్డు సంబంధం లేదంటున్న హౌసింగ్ బోర్డు, వెనక నుంచి కథ నడుపుతున్న పెద్దలు, ఒక గజం 45,000 చొప్పున అమ్మకాలు కూడా జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే మనం చూస్తే ఎన్నికల బహిష్కరణ, తెలుగుదేశం పార్టీ యోచన, నేడు పొలిట్ బ్యూరో అత్యవసరం భేటీ, ఆ తర్వాత నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా మనకి నిన్నటి నుంచి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా బహిష్కరించే అవకాశం ఉంది. దీంతో పాటు జనసేన కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అలాగే పీఆర్సీపై పరిశీలనకు కార్యదర్శుల కమిటీ, కాలయాపన అంటూ ఉద్యోగ సంఘాలు మండిపాటు కూడా చేశాయి. అలాగే ఏమిటి మోసం, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వరు, పుదుచ్చేరికి ఇస్తారట. అలాగే కశ్మీర్ తరహాలోని నిధులు, బీజేపీ మేనిఫెస్టోలో హామీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ప్రకటన. అలాగే జమ్మూ కాశ్మీర్ యూటీ గనుక పన్నుల్లో వాటాకి ఆర్థిక సంఘంను రాష్ట్రాల వాటాలో కోత కోసి మరి దానికి మళ్లించిన కేంద్రం ఇప్పుడు పుదుచ్చేరి కోసం మళ్లీ కోత. నాడు ఆంధ్రకు హోదాపై మన్మోహన్ హామీ, తామొస్తే 10 ఏళ్లు ఇస్తామన్న బీజేపీ, ఆ తర్వాత హోదాకు సస్యమీరా, ఇప్పుడు పుదుచ్చేరికేమో వరాల జల్లు. అడకత్రలో ఏపీ కమల్నాథులు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే వడ్డీ రేట్ల కోతపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఉత్తర్వులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం పొరపాటున జారీ చేశామన్న నిర్మలా సీతారామన్. అలాగే ఆర్థిక మంత్రి ప్రకటనపై రాజకీయ దుమారం కూడా చెలరేగుతోంది. అలాగే ఏబీ తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి హే గాంధీ, ఒక రోజులో కరోనాతో గాంధీ ఆసుపత్రిలో 17 మంది మృతి. చివరి నిమిషంలో గాంధీకి ఆసుపత్రికి వచ్చేసరికి 3 మృతి. వెంటిలేటర్ పైకి తరలించిన మరో 14 మంది కన్నుమూత. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం మధ్య 24 గంటల మరణాలు. రోజువారీ బులెటిన్లో మాత్రం 4కు మించని మరణాలు. రాష్ట్రంలో 887 కొత్త కేసులు, జీహెచ్ఎంసీలోనే 200కి పైగా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అలాగే మనం అక్కడ చూస్తే ట్రేసింగ్ లేదు, టెస్టింగ్ లేదు, కుటుంబ సభ్యులకు పరీక్షలు లేవు, పాజిటివ్లను గాలి కుదిలేశారు, హోం క్వారంటైన్ పరిశీలన లేదు, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు లేవు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, మందులు, ఇతర అవసరాల కోసం బయటకొస్తున్న కరోనా రోగులుగా కూడా మనకు తెలుస్తోంది. మాకు టెస్టు చేయండి సారు. నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద కోవిడ్ టెస్టుల కోసం గుమికూడిన ప్రజలు, ముఖానికి మాస్క్ ధరించిన వీరు భౌతిక దూరం కూడా మరిచి టెస్టుల కోసం పోటీ పడుతున్న వైనం అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఏప్రిల్ నెలంతా టీకా, గెజిటెడ్ సెలవు దినాల్లో కూడా పంపిణీ, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కేంద్రాల్లో రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా కేంద్రం ప్రకటించింది. అలాగే 45 ఏళ్లు దాటిన వారికి పంపిణీ ప్రారంభం. దేశంలో ఒక రోజులో 72,000 కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే మనం చూస్తే కనుక నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మెయిన్ గా స్వచ్ఛ హీరోయిన్, హైదరాబాద్ యువతికి జాతీయ పురస్కారం, వ్యర్థాలకు కొత్త అర్థం చెప్తున్న సాహితీ స్నిగ్ధ, సొంతూరుపై మమకారంతో అమెరికాకు వీడ్కోలు పలికారు. అలాగే తలైవాకు సినీ కిరీటం కూడా ప్రతి పేపర్లో మనకి అదే విషయాన్ని హైలైట్ చేశారు. హైదరాబాద్ లో ఇండ్లకు భలే గిరాకీ పెరిగింది. నివాస గృహాల ధరల పెరుగుదలతో దేశంలో హైదరాబాద్ నెంబర్ 1, ప్రపంచ నగరాల్లో 122వ స్థానంలో భాగ్యనగరం. నైట్ ఫ్రాంక్ గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ లో వెల్లడించారు. అలాగే సిటీ చుట్టూ రియల్ భూమ్, వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు. రీజనల్ రింగ్ రోడ్ పారిశ్రామిక ప్రగతితో జోరు. 2 నెలల వరకు రిజిస్ట్రేషన్లకు స్లాట్స్ బుకింగ్స్. నిత్యం కిటకిటలాడుతున్న తహసీల్దార్ కార్యాలయాలుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే పల్లవించిన పార్క్, వినాయక వనం, నక్షత్రాలు, రాసుల వనాలు. దుగ్గొండిలో ఆదర్శంగా పల్లె ప్రకృతి వనం. ప్రభుత్వ ప్రణాళికకు ఎంపీడీఓ పల్లవి వినూత్న ఆలోచన చేశారు. అలాగే మనం ఇక్కడ చూస్తే కరోనా కన్నుమూత, రాష్ట్రంలో పెరిగిన వైరస్ వ్యాప్తి వేగం, నెలలోనే 5.5 రెట్లు పెరుగుదల, యంత్రాంగం అప్రమత్తం, ప్రజల్లో అదే నిర్లక్ష్యం కనిపిస్తుంది. వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా శానిటైజర్స్ కానీ ఇవేవి యూజ్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తలేదు. అలాగే బీసీ భగత్కే మద్దతు, సాగల టీఆర్ఎస్ కు అండగా ఉందాం, నోముల భగత్ ను భారీ మొత్త మెజార్టీతో గెలిపించుకోవాలి. అలాగే బీసీ టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు. అలాగే రాజకీయాలకు అతీతంగా బీసీ కులాలకు గౌరవం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఈ విధంగా కూడా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఫైనల్ గా V6 వెలుగు చూసినట్లయితే సీఎం హామీ ఇచ్చి 6 నెలలైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు అనేది వినిపిస్తోంది. సెకండ్ వేవ్ తో పెరుగుతున్న హాస్పిటలైజేషన్, మళ్లీ మొదలైన కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ, బిల్లులు కట్టేందుకు తిప్పలు పడుతున్న జనం, గతంలో ఎన్నో ఫిర్యాదులు స్పందించిన సర్కార్, గవర్నమెంట్ దవాఖానాల్లో సౌలతులు అంతతే, టిమ్స్ లో సిటీ స్కాన్ మిషన్ కూడా అందుబాటులో లేదని కూడా తెలుస్తుంది. అలాగే స్పీడ్ గా సెకండ్ వేవ్, మరో 887 మందికి కరోనా, 4 మృతి. 45 ఏళ్లు దాటిన వాళ్లకు వ్యాక్సినేషన్ షురు. ఒక్కరోజే 45,654 మందికి ఈ సందర్భంగా టీకా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఇవాల్టి న్యూస్ ఎజెండా. డిబేట్ లో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.